చెట్లు వేడుకలంటే ఎలా ఉంటుంది? చెట్లు వేడుకలంటే రింగులు రింగులుగా చిప్పుడు చిప్పుడుగా ఎంత దువ్వినా కానీ పైకి వేసుకోండి. అటువంటి స్త్రీకి రకాల శ్రీ సంపద కలుగుతూనే ఉంటదమ్మా. బాగా సుఖంగా ఉందన్నమాట. అవునమ్మా, అది శ్రీ సంపద అంటారు. అవునమ్మా, చాలా నిజం చెప్తున్నావు తల్లి. అవునమ్మా, ఎప్పుడూ చెప్పాలని అడుగుతున్నా. అవునమ్మా, అలాగే చెప్తాడు తల్లి. అవును కదా. కంటిలో మెలాగి ఉన్నా, కంటిలో మెలాగి ఉన్నా, కనుబొమ్మలు కలిపి ఉన్నా, బామ పెట్టాలి అమ్మ కలిసి ఉంటాయి తల్లి. అవునమ్మా, ఆ యొక్క కనుబొమ్మలు ఎప్పుడైతే కలుసుకుంటాయో అటువంటి స్త్రీ రేపించాలంటారు తల్లి. రేపించాలంటారమ్మా. ఎలా ఉంటుందని అడుగుతున్నామమ్మా. ఉదయం లేచిన వెంటనే ఒంటి నిండు స్నానం చేసుకొని మంచి చీర కట్టుకొని తల చక్కగా చూరుకొని తల నిండు పీలేరు రూమ్ కింది పోయి హలో 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 ఎక్కడున్నా? ఇక్కడ పందల చెరువు క్రాస్ కాడా? అవునా? అవును. ఇంకొంచెం దూరం వచ్చేస్తాను. వచ్చేయి, త్వరగా వచ్చేయి. అటువంటి స్త్రీకి వేపించాలంటారమ్మా. ఇంకనూ తెలుస్తా చూడమ్మా లక్ష్మి. ముక్కు పైన కూడా సుడిగానే ఉంటుందని అటువంటి స్త్రీని ముందు కోపమంటారమ్మా లక్ష్మి. అవునమ్మా లక్ష్మి, కోపం చాలా ఎక్కువగానే ఉంటుందమ్మా. నేను కొడుతున్నా అలా జరిగి ఇంకనూ తెలుస్తా చూడమ్మా. ఆ సుడి ప్రభావం ఎలా ఉంటుందంటే
వాళ్ళ పెదబాబు అయినటువంటి పెదబాబు మరణిస్తారమ్మా. అంటే భర్త కాని పెద్దవాడు అవును తల్లి. పెద్దవాడు కాబట్టి అవునమ్మా. కుల ప్రభావం చేత అలానే మరణిస్తారమ్మా. ఖచ్చితంగా మరణించుకోవాలి. ఖచ్చితంగా మరణిస్తారు తల్లి. ఇప్పటికేమో చాలా నిజం చెప్తున్నావు. అవునమ్మా లక్ష్మి. ఇంకా చెప్పాలని అనుకున్నా. ఇంకా నువ్వు చెప్తా చూడు తల్లి. అలాగే చెప్పు. రమోణ సుడిగలగొండ, రమోణ సుడిగలగొండ, రోనిష్ట నందులమ్మ, రోనిష్ట నందులే. రమోణ సుడిగలగొండ, రోనిష్ట నందులమ్మ, రోనిష్ట నందులే. అంటే రొమ్ము మీద సున్నితనం. రొమ్ము పైన సుడి కలుపుతుంది. రొమ్ము పైన సుడి అనగా అటువంటి స్త్రీని రోగం అంటారు తల్లి. అంటే రోగము తప్ప కావచ్చును. అవునమ్మా లక్ష్మి. దేశికాలం కూడా మొత్తమా పరుపా ఉందా? ఇంకా అనొట్టి తల్లి అటువంటి స్త్రీ రోగిస్తారు అంటారమ్మా లక్ష్మి. రోగిస్తారు అంటారు. అవునమ్మా లక్ష్మి. ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి అవును తల్లి. ఇంకా చెప్పాలని అనుకున్నా. చెప్తా చూడమ్మా లక్ష్మి. అలా చెప్పు. ఈ పూట సుడిగలగొండ, ఈ పూట సుడిగలగొండ, ఇంటికి ఎక్కడమ్మా రావాలే. ఈ పూట సుడిగలగొండ, ఇంటికి ఎక్కడమ్మా రావాలే. ఈ పైన కూడా సుడిగలుగుతుంది. అది ఎలా ఉంటుందమ్మా? అటువంటి స్త్రీని ఎలా కాలం కూర్చుంటాగుతానే ఉంటాయి మహాలక్ష్మి. అంటే రోజు ఒక్కసారి ఒక్కసారి నిద్రపోతున్నాడు తల్లి. ఆంటీ ఏమంటారు? అటువంటి స్త్రీని దుఃఖ అంటాడమ్మా. కదా దెబ్బలో సుడి అంటారు. అవునమ్మా లక్ష్మి. ఖచ్చితంగా చెప్తున్నావు కదా. అవునమ్మా. ఇంకా ఎలా ఉండాలి? అలాగే తెలుస్తుంది చూడమ్మా లక్ష్మి. అయ్యా, లోతొడలా లోతొడలా ఎలా ఉంటుంది? అటువంటి స్త్రీ పుట్టుకుంటున్నా లక్ష్మి. అంటే బిడ్డలు పుట్టిన దగ్గర కాబట్టి దగ్గర కాబట్టి ఆమెను పుట్టుకుంటురా. పుట్టుకుంటున్నాను అని ముద్ర పడింది తల్లి. అవునమ్మా లక్ష్మి. ఇలా అక్షరాలుంటే అలా జరుగుతాయమ్మంటున్నారు. ఎక్కువ చెప్పాలని అడుగుతున్నాను. ఇంకా నువ్వు చెప్తా చూడాలి ఆది లక్ష్మి. లోతొడలా 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 లోకలలో నీ కనులెంతో, లోకలలో నీ కనులెంతో, తెలువాములు కలిపికున్నా కనబడితే దక్కడమ్మ, కనబడితే దక్కడే. లోకలలో ఆ స్వరంలో నీకు ఎలా ఉంటుంది? ఆ తొడలు నీకలు రెండు ఎప్పుడైతే పేరు మామ రెండు కలిసి ఉంటాయో అవును కదా. అటువంటి స్త్రీ వాళ్ళ భర్త అయినటువంటి మంది తల్లి అంటే ఆ తిరుబాలు ఇప్పుడు కలుసుకుంటాయో ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు దాని భర్త ఖచ్చితంగా ఖచ్చితంగా మరణిస్తాడమ్మా. చాలా
చాలా నిజం చెప్తావు తల్లి. అవును తల్లి. ఇంకా చెప్పాలని కూడా అడుగుతున్నా కదా. ఇంకా తెలుస్తుంది చూడమ్మా లక్ష్మి. చెప్పు మరి. అరికాలలో అరికాళ్ళు అరికాలో సుడిగాలికొండ, అరికాలో సుడిగాలికొండ, ఆలయంలో అరికాలమ్మ, ఆమమ్మ నగనలే. అరికాలో సుడిగాలికొండ, ఆమమ్మ నగనమ్మ, ఏ నగనమ్మ. అరికాలో సుడిగాలికొండ, ఆలయంలో అరికాలమ్మ, ఆమమ్మ నగనలే. అరికాలో సుడిగాలికొండ, ఆమమ్మ అవునమ్మా లక్ష్మి. అరికాలు సుడి కలుగుతుంది. అవునే. అరికాలు సుడి కనుక అది ఎలా ఉంటుంది? ఆ స్త్రీలటువంటి పెళ్లి చేసుకొని ఆ, ఎప్పుడైతే అతని మామని కలుగు పెడుతుందో నిజమే కదా? ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుందమ్మా లక్ష్మి. అంటే ఆ మడుగు మొత్తంలో వాళ్ళ అత్తగారులకు నాశనం అవుతున్నారు. ఖచ్చితంగా మరణిస్తారు